ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026 ప్రకారం పునరుత్పాదక శక్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? రాజస్థాన్. ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026 నివేదిక ప్రకారం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మరియు సంభావిత పరంగా రాజస్థాన్ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. దేశంలోని మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. మొదటి స్థానంలో రాజస్థాన్, రెండవ స్థానంలో గుజరాత్, మూడవ స్థానంలో తమిళనాడు మరియు నాలుగవ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది? కర్ణాటక. గిరిజన క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి హైలైట్ చేస్తూ ఛత్తీస్గఢ్లో జరిగిన ముగింపు వేడుకకు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి హాజరు కావడంతో ఖేలో ఇండియా గిరిజన క్రీడలు ముగిశాయి. మొత్తం పథకాల పట్టికలో కర్ణాటక 23 స్వర్ణ పథకాలతో ఛాంపియన్గా నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో ఒడిస్సా రెండవ స్థానంలో మరియు జార్ఖండ్ మూడవ స్థానం నిలిచాయి. ఆదిత్య రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ 3 స్వర్ణ పథకాలు, 10 రజత పథకాలు మరియు 6 కాంస్య పథకాలతో 9వ స్థానంలో నిలిచింది. గగనయాన్ కార్యక్రమం కింద మిషన్ మిత్రను ఏ ప్రదేశంలో నిర్వహించారు? లేహ్. గగనయాన్ మిషన్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026 ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు లేహ్లో మిషన్ మిత్ర అనగా మ్యాపింగ్ ఆఫ్ ఇంటర్ ఆపరేబుల్ ట్రేడ్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్ను నిర్వహిస్తుంది. ఈ మిషన్ మిత్ర అనేది మానవ అంతరిక్ష యానంలో సిబ్బంది భద్రత మరియు పనితీరును మూల్యాంకనం చేసే లక్ష్యంతో ఇస్రో మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి బృంద ప్రవర్తన అధ్యయనం. ఇటీవల వార్తలో కనిపించిన మూసీ నది ఏ నదికి ఉపనది? కృష్ణా నదికి. మూసీ నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటి కొట్టివేస్తూ ఒక కీలకమైన న్యాయపరమైన అడ్డంకిని తొలగించింది. కలుషితమైన మూసీ నదిని పునర్జీవింపచేసి దానిని ఒక పర్యావరణ, రవాణా, వారసత్వ మరియు ఆర్థిక కారిడార్గా అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఈ మూసీ నది దీన్నే మూచుకొండ అని కూడా పిలుస్తారు. ఇది కృష్ణా నదికి ఎడమ ఒడ్డున ఉన్న ఒక ఉపనది. ఇది వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల వద్ద ఉద్భవించి మూసా మరియు ఈసీ వాగుల సంగమం వల్ల ఏర్పడుతుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మార్చి 2026లో ఏ రాష్ట్రంలో అత్యధిక రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్లు నమోదయ్యాయి? ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఉత్తరప్రదేశ్ అత్యధిక నెలవారీ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్లను నమోదు చేసింది. ఇది ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి అత్యుత్తమ పనితీరును సూచిస్తుంది. మొత్తం ఇన్స్టాల్ చేయబడిన సామర్థ్యం 1524.61 మెగావాట్లకు చేరుకుంది. ఇది రోజుకు 68 నుంచి 70 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో పురుషుల ఫుట్బాల్ ఫైనల్లో ఏ రాష్ట్రం స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది? పశ్చిమ బెంగాల్. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగిన తొలి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 పురుషుల ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్లో ఆదిత్య ఛత్తీస్గఢ్ను 1-0 తేడాతో ఓడించి పశ్చిమ బెంగాల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇక ఛత్తీస్గఢ్ రజత పతకాన్ని గెలుచుకోగా అరుణాచల్ ప్రదేశ్ మరియు గోవా కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. విద్యా మంత్రిత్వ శాఖ ఎన్సిఈఆర్టీకి ఏ హోదాను మంజూరు చేసింది? డీమ్డ్ విశ్వవిద్యాలయంగా. 2026 మార్చి 30న విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనగా ఎన్సిఈఆర్టీకు ఒక ప్రత్యేక వర్గం కింద డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదాను మంజూరు చేసింది. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం ఇది ఎన్సిఈఆర్టీ కేవలం
పాఠ్య ప్రణాళికపై దృష్టి సారించే సంస్థగా ఉన్న తన పాత్రను దాటి స్వతంత్రంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టోరల్ డిగ్రీలను అందించడానికి ఇక నుంచి వీలు కల్పిస్తుంది. మిన్ ఆంగ్ హ్లాయింగ్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? మయన్మార్. 2021 మయన్మార్ సైనిక తిరుగుబాటు జరిగిన 5 సంవత్సరాల తర్వాత మిన్ ఆంగ్ హ్లాయింగ్ మయన్మార్ అధ్యక్షుడిగా ఎన్నికై తన రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఆధిపత్యం చెలాయించిన వివాదాస్పద ఎన్నికల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. సైన్యం నియమించిన చట్టసభ సభ్యుల మద్దతు ఉన్న ప్రత్యర్థి నోసాపై ఆయన 429 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భారతదేశంలో ఇటీవల ఆమోదం పొందిన క్యూడెంగా వ్యాక్సిన్ను ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? డెంగ్యూ వ్యాధికి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం క్యూడెంగాను ఆమోదించింది. దీనితో ఇది భారతదేశ మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్గా నిలిచింది. ఈ క్యూడెంగా అనేది జపాన్కు చెందిన టకేడా ఫార్మాస్యూటికల్ అభివృద్ధి చేసిన ఒక లైవ్ అటెన్యూయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తీవ్రమైన డెంగ్యూ నుంచి బలమైన రక్షణను అందిస్తుంది. కర్ సాతి అనేది ఏ సంస్థచే ప్రారంభించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయ వేదిక. ఆదాయ పన్ను శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కర్ సాతి అనేది ఆదాయ పన్ను శాఖచే ప్రారంభించబడిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయ వేదిక. ఇది రిటర్న్ ఫైలింగ్, నిబంధనల పాటింపు మరియు ఫిర్యాదుల పరిష్కారం వంటి ప్రత్యక్ష పన్ను సేవలకు ఒకే చోట పరిష్కారాన్ని అందించే ఒక డిజిటల్ చాట్బాట్. ఇది సులభమైన మార్పును మరియు పన్ను చెల్లింపుదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడం ద్వారా ఆదాయ పన్ను చట్టం 2025 అమలుకు మద్దతిస్తుంది. సామర్థ్య నిర్మాణ కమిషన్ అనగా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ CBC ఏ కార్యక్రమానికి అనుబంధంగా ఉంటుంది? మిషన్ కర్మయోగి. సామర్థ్య నిర్మాణ కమిషన్ CBC 2021లో మిషన్ కర్మయోగికి కార్యనిర్వాహక సంస్థగా మరియు సంరక్షకురాలిగా స్థాపించబడింది. ఇది ప్రధానమంత్రి పబ్లిక్ హ్యూమన్ రీసోర్సెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తుంది. సామర్థ్యాన్ని, జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తూ సివిల్ సర్వీసులను నియమాల ఆధారిత వ్యవస్థ నుంచి పాత్రల ఆధారిత పరిపాలనగా మార్చడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తలో కనిపించిన చంబల్ నది ఏ ప్రాంతంలో ఉద్భవించింది? జనపవ్ హిల్స్. జాతీయ చంబల్ ఘరియల్ అభయారణ్యం యొక్క సరిహద్దులను మార్చి చంబల్ నది వెంబడి 732 హెక్టార్ల భూమిని ఖాళీ చేసిన రాజస్థాన్ ప్రభుత్వ నోటిఫికేషన్పై భారత సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ చంబల్ నది మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వత శ్రేణి యొక్క దక్షిణ వాలుల వెంబడి ఇండోర్ సమీపంలోని మౌ పట్టణానికి దక్షిణంగా ఉన్న జనపావ్ కొండల నుంచి ఉద్భవించే ఒక నిత్య నది. ఇది మధ్యప్రదేశ్ గుండా ఉత్తర ఈశాన్య దిశలో ప్రవహించి కొద్ది దూరం రాజస్థాన్ గుండా ప్రయాణించి ఆపై ఆగ్నేయ దిశగా తిరిగి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీలో రాజ్నాథ్ సింగ్ లార్జ్ క్యావిటేషన్ టన్నెల్కి శంకుస్థాపన చేశారు. ఈ NSTL అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఆధ్వర్యంలోని ఒక ప్రముఖ ప్రయోగశాల. ఈ లార్జ్ క్యావిటేషన్ టన్నెల్ అనేది నౌకాదళ వ్యవస్థల యొక్క అధునాతన హైడ్రోడైనమిక్ పరిశోధన మరియు పరీక్షల కోసం ఉద్దేశించిన ఒక వ్యూహాత్మక సదుపాయం.
ఐఎన్ఎస్ తారాగిరిని ఏప్రిల్ 2026లో ఏ ప్రదేశంలో ప్రారంభించారు? విశాఖపట్నం. ఐఎన్ఎస్ తారాగిరిని 2026 ఏప్రిల్ 3న విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ప్రాజెక్ట్ 17A తరగతికి చెందిన 4వ నౌక. దీనిని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇది పోరాటం, నిఘా, సముద్రపు దొంగల నిరోధం మరియు మానవతా మిషన్ల వంటి బహుళపాత్ర కార్యకలాపాలకు మద్దతిస్తుంది. మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత వాతావరణ శాఖ ఐఎండీ. మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను భారతదేశ విపత్తు ప్రమాద తగ్గింపు మరియు వాతావరణ అంచనా వ్యవస్థలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుంది. దీనిని భారత వాతావరణ శాఖ ఐఎండీ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ మరియు అంతర్గత నైపుణ్యాన్ని ఉపయోగించి అభివృద్ధి చేసింది. ఇది డిజిటల్ పరివర్తన కార్యక్రమమైన మిషన్ మౌసంలో ఒక భాగం మరియు దీనిని 2024లో ప్రారంభించారు.